హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ఎల్ఈ వాళ్ళు ఈరోజు మా లంచ్లోకి అయితే ఆలు బఠానీ కర్రీ చేయబోతున్నానండి. ఇక్కడ నేను అలసందలు వేసాను, వాటర్ వేసుకున్నాను. ర్యాక్ పైన ఆలు బఠానీ, రైస్, క్యారెట్స్, టమాటోస్ పెట్టుకుంటున్నాను. టమాటోస్ వచ్చేసి కర్రీలోకి ప్యూరీ కోసం పెట్టానండి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందాము. మనకు 30 మినిట్స్ మనకి అయిపోయింది, రెడీ అయిపోయిందండి. స్టీమ్ అయిపోయినాయి. ఈ కడాయిలో మనకి 7 లేయర్స్ ఉండడం వల్ల మనకు లో ఫ్లేమ్లో కుక్ అవుతుందండి. 30 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. మనకి ఇందులో విటమిన్స్ లాస్ అవ్వవు. లెస్ ఆయిల్తో మనం కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అలసందలు వచ్చేసి మనకి పర్ఫెక్ట్ కుక్ అయిపోయాయండి. చూడండి, ఇక్కడ అంతా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఆలు కర్రీ ప్రిపరేషన్ చేసుకోబోతున్నామండి. ఇక్కడ ఆలు కర్రీ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. నెక్స్ట్ మనము క్యారెట్ వేసాను. క్యారెట్స్ వచ్చి మన ఇష్టం అండి, ఆప్షనల్. నేను బఠానీ కూడా వేసాను. బఠానీ మగ్గిపోయింది. కొంచెం కారం, కొంచెం సాల్ట్. నెక్స్ట్ మనం టమాటో ప్యూరీ వేసుకుంటున్నాము. టమాటో ప్యూరీ మనం కొంచెం మగ్గిన తర్వాత మనం ఇప్పుడు రెడీ మగ్గిపోయిందండి. నెక్స్ట్ మనం ఆలు వేసేసుకుంటున్నాము. ఆలు వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి కలిపేసుకొని మనం ఒక 2 మినిట్స్ మనం మళ్ళీ లిడ్ పెట్టేసుకోవాలండి. లిడ్ అయితే పెట్టేసాము. ఇక్కడ రెడీ అయింది. ఇప్పుడు నేను కొంచెం ధనియాల పొడి వేసాను. తర్వాత మనం లిడ్ పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్లో కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర, కస్తూరి మేతి పౌడర్ వేసుకొని ఇది రెడీ అయితే అయిపోయింది. కలిపేసుకొని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నామండి. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుందండి. సూపర్గా ఉందండి. ఇంతటి చక్కటి రెసిపీ మీతో షేర్ చేసుకున్నందుకు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.